పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, కృపగల దేవ, దయగల ప్రభువా, మీ కృపా హస్తాలతోటి మమ్మల్ని మా జీవితాలను కూడా పరిపూర్ణంగా పరిరక్షించున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు. మీ మహిమతో మీ ప్రభావాలతోటి మీరే మాట్లాడండి. అల్పుడను అయోగ్యుడను అయినా మీరు మాట్లాడించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీ స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దాచేయండి. అదే ప్రకారంగా ఈ సమయంలో ఈ స్థలంలో ఈ రకంగా కలుసుకుని ఈ స్థలంలో మాట్లాడటానికి గొప్ప అవకాశం దయచేసినందుకు ఇదిగో ఈ తండ్రి ఈరోజు ఈ రకంగా మేము ఈ స్థలంలో కలుసుకున్నందుకు కూడా మీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దయచేయమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11-12 వచనాలు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడుగగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని. బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మనం మంచి ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనాన్ని మనం చూసుకున్నాం. తలుపు మూయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయడని అడుగగా. ఒకసారి తలుపు మూయబడిన తర్వాత తీయటం అనేటువంటిది అసాధ్యమని చెప్పి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఇది ఆసామాసే అనేటువంటి తలుపు కాదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండములో ఒక్కసారి తలుపు మూయబడింది. ఆ మూయబడినటువంటి తలుపు మళ్ళీ తెరవలేదు. ఎందుకు తెరవలేదు అని చెప్పి మనం ఒక్కసారి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకి కనపడతా ఉంటాయి. 120 సంవత్సరాలు కాలగమనంలో నోవాహు చేసినటువంటి క్రియ ఎంతో గొప్పదిగా మనకి తోస్తూ ఉన్నది. కానీ ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలందరికీ కూడా వేళనతోటి ఎటకారంతోటి అలాగే వారిలో ఉన్నటువంటి సులకన భావంతోటి మరి అతనిని కూడా కొన్ని సందర్భాలలో మరి ఏళన చేసినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఒకరోజు 2 రోజులు కాదు, సుదీర్ఘమైనటువంటి కాలం ఆయన ఆ వాడని తయారు చేయటం మొదలుపెట్టిన మరుక్షణం నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా అతనిని మరి అడిగి తెలుసుకొని వేళన చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా కనపడతా ఉన్నారు. కానీ అలాగని మరి నోవాహు ఊరుకున్నాడా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రకటించుతూ ఉండేవాడు. ఎందుకంటే జలప్రళయం రాబోతూ ఉన్నది. ఈ జలప్రళయం వచ్చినప్పుడు మనం సురక్షితంగా బ్రతికి బట్టకట్టాలి అని అంటే, బ్రతికి నిలబడాలి అంటే ఈ యొక్క వాడలోకి వెళ్ళి మనం సేద తీర్చుకోవాలి అని చెప్పి అనేటువంటి మాటలకి ఎంతోమంది హేళన చేసి, నీవే బ్రతికేవాడువా, మేమైతే చనిపోయేవాళ్ళమా, ఓహో మంచి తెలుగుకలవాడు, నువ్వు చేయి అని చెప్పి చాలా సందర్భాలలో అతనిని ఆట పట్టించేటువంటి వాళ్ళు కూడా మనం గమనించవచ్చు. కానీ మరి అది తయారైన మరుక్షణం నుంచే రండి అని చెప్పి ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా తిరస్కరించారు. ఆ తిరస్కరించినటువంటి వాళ్ళందరూ కూడా మరి తెలివిలేనటువంటి వాళ్ళు అంటే తెలివిలేనటువంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు మూర్ఖత్వముతోటి మరి వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా జరిగినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నట్లయితే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ భావాలన్నీ కూడా ఈ సమాజానికి అనుకూలంగా కనపడవు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా ఎంతో దుర్మార్గముతోటి అలాగే వాళ్ళు చేసేటువంటిది ఏళన భావంతో ఉన్నట్లుగా కనబడతా ఉంటాయి. అలాగే మరి 40 దివారాత్రులు వర్షం కురిసిన తరువాత నీళ్లు భూమి మీద ఎక్కువై సంచరించుతూ ఉన్న సమయంలో వాళ్ళు చేసేటువంటి క్రియలు చూసినట్లయితే వాళ్ళు త్రాగుతూ తినుతూ రకరకాలైనటువంటి మరి కార్యక్రమాలు ఈ రోజుల్లో సమాజం ఎలాగుందో ఆ రోజుల్లో కూడా అక్కడ సమాజం అలాగే ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఎందుకంటే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు కూడా
సరైనటువంటి మనోభావాలు లేకుండా రకరకాలైనటువంటి భావాలతోటి, అలాగే ఎప్పుడు కూడా తినుసు త్రాగుసు రకరకాలుగా తిరిగేటువంటి సమాజాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఆ సమాజం అలా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చివరికి వరద ఎక్కువైనప్పుడు ఆ వర్షపు నీళ్లలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని రక్షించుకోవటానికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసినట్లయితే మరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అయ్యా తలుపు తీయండి అనేటప్పటికి తలుపు మూయబడింది. అది ఆ వేసినటువంటి తలుపు మనుషులు వేసినటువంటిది కాదు, దేవుడు వేసినటువంటి తలుపు అది. ఎందుకంటే దానికి తీసేటువంటి అధికారం ఎవరికీ లేదు. అప్పటికే తలుపు మూయబడినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. తలుపు మూయబడిన తరువాత అందరూ కూడా మరి మొత్తం నశించిపోయినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఈ కన్యకలు అనేటువంటి వారిని సూచించుతూ అలంకార భాషలో తెలియజేసినటువంటి యేసు ప్రభు తెలియజేసినటువంటి భావం ఎంతో అద్భుతంగా మనకి కనపడతా ఉంటుంది. ఇక్కడ 25వ అధ్యాయంలో మొదటి వచనంలో కనపడతా ఉన్నది, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చూడండి ఇక్కడ, ఎందుకంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్పి తెలియబడతా ఉన్నది. 10 మంది కన్యకలు అంటే పరిశుద్ధమైనటువంటి వాళ్ళు. అలాగే ఈ 10 మంది కూడా మరి ఎందుకు ఎదుర్కొంటాకి వెళ్ళారు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఒక మంచి భావాన్ని, మంచి ఒక అవకాశాన్ని, ఒక దేవుని యొక్క మహిమను ఎదుర్కొంటా వెళతా ఉన్నారు. కానీ వీళ్ళలో 5గురు ఎలాంటి వాళ్ళు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉందంటే బుద్ధి లేనటువంటి వాళ్ళు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇలాంటి బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నిద్రపోలేదా అంటే నిద్రపోయారు. అందరూ కూడా నిద్రపోయారు. 10 మంది కలిపి నిద్రపోయారు. ఎందుకంటే పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యముగా ఉంది కాబట్టి మరి అందరూ కూడా నిద్రపోయినట్లుగానే కనపడతా ఉంది, మనకి నిద్రపోయినట్లుగానే కనపడతా ఉంది. కానీ మరి 5గురు మరి ఆయన యొక్క శబ్దాన్ని విని లేవగలిగారు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళలో ఒక మంచి సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి ఒక కార్యాచరణలో నిమగ్నమైనటువంటి ఒక వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆదమరిసి నిద్రపోకుండా ఉంటారు. 10 మంది నిద్రపోయారు, కానీ 5గురు దాంట్లో పెండ్లి కుమారుడు రాక సమయంలో వాళ్ళు మేల్కొన్నట్లుగా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ తక్కిన 5గురు కూడా లెగ్గొట్టి అందరూ పెద్ద పెద్ద కేకలేసిన తర్వాత లేచి ఉండవచ్చు. లేచిన తర్వాత చూసుకుంటే అక్కడ ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళు వెలిగించినటువంటి దీపాలు ఆరిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ దీపాలు ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ విధానం ఎలాగ ఉంది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే మహా కంగారుగా, ఎందుకంటే అలజడిలోను అలాగే వాళ్ళు ఏమీ తోయలేనటువంటి స్థితిలో మునిగిపోయినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూడవచ్చు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. కానీ ఈ ప్రమిదలో ఉన్నటువంటి నూనె అయిపోయింది. దానికి సిద్ధపాటు చేసుకోవాలంటే కష్టం ఆ టైంలోనూ. అయినా తప్పదు. కానీ వాళ్ళు వెళ్ళినటువంటి తీరును మనం చూసామంటే అది చాలా విచిత్రమైనటువంటిదే. కానీ వాళ్ళు మళ్ళీ వెనుతిరిగి వచ్చేటప్పుడు తలుపు వేయబడి ఉంది, తలుపు మూయబడి ఉంది. కానీ అయ్యా తలుపు తీయండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడినా, ఎంత వేదన చెందినా కానీ తలుపు తెరవబడటానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను అసలు మిమ్మల్ని ఎరగనని చెప్పి అంటా ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథంలో మనకి సొలొమోను కూడా రాసినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియబడతా ఉంది. సొలొమోను సామెతలలో మనకి ఒక మాట మనకు కనపడతా ఉంది. 1వ సామెత 28వ వచనాన్ని మనం చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును,
నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడిని ఎదికేటువంటి వారికి, ఎదకనటువంటి వారికి ఇక్కడ ఒక మాట తెలియజేశాడు. సొలొమోన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఒక మాట మనకు తెలియజేసినట్లుగా కనబడతా ఉంది. ఎందుకంటే వారు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనపడకుందునని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. శ్రద్ధగా వెతికితే మాత్రం ఉపయోగం ఏంటి? ఎందుకంటే కనుమరుగైపోయినటువంటి ప్రతిదాన్ని కూడా వెతికి మనం పట్టుకోవాలంటే అది దొరకటం అసాధ్యము. కానీ జ్ఞానము వారికి అసహ్యం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయినని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది. చాలామంది ఈ రోజుల్లో దేవుని పేరు చెప్పుకుని దేవుడి నిజమైనటువంటి రక్షకుడు దేవుడే, మనకి కావలసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మన జీవితాలను ఆయన కనుసన్నలలో నడుస్తున్నాయని తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనను వెతుకుతున్నారా లేకపోతే ఆయనను శ్రద్ధగా చూస్తున్నారా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది ఆదమరిసి ఉన్నట్లుగా, లేకపోతే ఇది అబోధ కల్పనను అనుకోవచ్చు, లేకపోతే ఏదో ఇది ఒక కుక్కిట పురాణం అని అనుకోవచ్చు. రకరకాలైనటువంటి భావాలతోటి వాళ్ళు దేవుని యొక్క ఘనత ప్రభావాలని మర్చిపోయినట్లుగా తిరుగుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే ఇజ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు అంగీకరించి వాళ్ళని ముందుకు నడిపించుతామంటే వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు కూడా దేవునిని మర్చి తిరిగినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దాంట్లో ద్వితీయోపదేశ కాండంలోను 1వ అధ్యాయం 45వ వచనం మనకు కనపడతా ఉంది. చూడండి ఒకసారి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా ఈ యొక్క 45వ వచనం కనపడతా ఉంది. చూడండి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర్ర లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. ఆయన 300 సంవత్సరాలు పైసిలకు ఈజిప్ట్ దేశంలో వీళ్ళు పరవాసులుగా ఉన్నప్పుడు ఆ నుప్పుల కొలిమిలో మేము ఉండలేమని చెప్పి తీసుకువచ్చినప్పుడు మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు ఆయన వీరికి కావలసినటువంటి సహాయం సహకారాలు అందించి వాళ్ళని నడిపించినటువంటి తీరు చూసినట్లయితే మనకి ఎంతో అద్భుతంగా కనపడతా ఉంటుంది. ఏ బాధలు వేదనలు లేకుండా అనుక్షణము కూడా ఆయన హక్కుని చేర్చుకుని మోసే ద్వారాగా కొన్ని కార్యాలు చేస్తూ ముందుకు నడిపించినటువంటి తీరు చూస్తే దేవుడి యొక్క క్రియలు మనకి అర్థమవుతూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భంలో వాళ్ళు ఎన్నో సందర్భాలలో తప్పిపోయి, ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళికబద్ధంగా నడవకోకుండా, అలాగే ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడవకోకుండా వాళ్ళ మనోభావాలు ఎన్నో రకాలైనటువంటి కార్యాచరణలతోటి ముందుకు సాగుతూ వాళ్ళు చేసేటువంటి క్రియల ద్వారా దేవునికి అవిధేయులుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళు మోకరెళ్ళి ప్రార్థన చేసేటువంటి స్థితి ఉన్నా లేకపోయినా మొర్ర పెట్టినప్పుడు నేను అసలు మీరెవరో తెలవదో, ఎందుకంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీ మొరను నేను వినను అని చెప్పి దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది. అలాగే మనకి సమూయేలు గ్రంథంలో కూడా మనకి ఒకటి కనపడుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే 1వ సమూయేలు 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అని. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే సమూయేలు గొప్ప మంచి యాజకుడిగా, అలాగే న్యాయాధిపతిగా తన విధులను నిర్వర్తించుతూ ఇజ్రాయేలు ప్రజలకు కావలసినటువంటి సర్వ సౌఖ్యాలను ఏర్పాటు చేసి ముందుకు నడిపించేటువంటి సమయంలో వాళ్ళు 8వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా ఇక్కడ ఒక రాజును కోరుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆ రాజును కోరుకున్నప్పుడు ఆయన తెలియజేసినటువంటి మాట, ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను
యెహోవా మీ మొర వినకపోవును అని చెప్పి తెలియబడతాం. ఇప్పుడు వరకు న్యాయ వ్యవస్థలో నడిచినటువంటి వారు మీరు, ఎందుకంటే న్యాయాధిపతులుగా దగ్గరగా మీరు నడిచారు, మీకు దగ్గరగా న్యాయాధిపతులు నడుస్తామన్నారు. కొన్ని మంచి చెడ్డలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు దగ్గరలో ఉన్నారు. రాజవ్యవస్థ అనేటువంటిది మీకు అంత మంచిది కాదేమో. మీరు మొర్ర పెట్టినా, మీరు బాధపడినా, ఏమి చేసినా మరి యెహోవా మీకు కావలసినటువంటిది ఎవడు, ఎందుకంటే రాజును మీకు కావాలని కోరుకున్నప్పుడు, ఆయన తెలియజేసినప్పుడు, ఏది ఏమైనప్పుడు కూడా మాకు రాజు వ్యవస్థే కావాలి, రాజరిక వ్యవస్థ, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాలుగా మేము చూస్తూ ఉన్నాము, మాకు అదే కావాలి అని చెప్పి కోరుకుని మొర్ర పెట్టినప్పుడు ఎన్నో చెప్పాడు సమూయేలు. ఎందుకంటే మీ జీవితాలతోటి రాజులు ఆడుకుంటారు, ఎందుకంటే మీ సంతానాన్ని మరి సైనికులుగాను మీ సంతానాన్ని యుద్ధానికి పంపించి రకరకాలైనటువంటి మీ పిల్లలను వంట మనుషులుగా పెట్టుకుని రకరకాలుగా చేస్తారు. ఎన్నో చెప్పినప్పుడు కూడా, ఏది ఏమైనప్పుడు కూడా మాకు ఒక రాజు కావాలి, ఎందుకంటే మాకు రాజ వ్యవస్థ మీద మమకారం ఉందని చెప్పి తెలియజేసినప్పుడు, మరి దేవుడు ఇచ్చినటువంటి క్రియను మనం చూసినట్లయితే అక్కడ మనకి చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. రాజ్య వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు గట్టా ఎదురైనప్పటికీ కూడా ఆ వ్యవస్థ అలా కొంతకాలం సాగినప్పుడు మరి ఎన్నో వాళ్ళు కూడా ఒడిదుడుకులు ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏది ఏమైనప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనం నడిచినటువంటి తీరు మనం చూసినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటిది ఏది కూడా ఉపయోగపడదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అయినా ఈ మత్తయి సువార్తలో 10 మంది కన్యకలు నిద్రపోయారు, కొంతసేపు అలసట తీర్చుకున్నారు. కానీ ఆదమర్చి నిద్రపోయినటువంటి సమయంలో దేవుడు మరి దేవుడు అక్కడికి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా అనుకోవచ్చు. కానీ ఇక్కడ 12వ వచనం కనపడతా ఉంది చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి అని చెప్పి తెలియబడతా ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలవదు. ఎందుకంటే మనకి కూడా ప్రభు రాకడ సమయం, ఎందుకంటే చాలామంది సేవకులు ప్రభు రాకడ గురించి సేవకులు చెప్పేటువంటి ప్రసంగాలలో విశ్వాసులని భయభ్రాంతులకు గురి చేసి ప్రభు రాకడ అని చెప్తూ ఉంటారు. కానీ ప్రభు రాకడ అనేటువంటిది చాలా రహస్యంగా ఉండదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. దాంట్లో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం 23వ వచనం కనపడతా ఉంది చూడండి. ఒకసారి చూసి ముందుకు సాగుదాం. 7వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమములు చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉందురని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి 23వ వచనాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను, అక్రమములు చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభు రాకడ సమయంలో ఒకవేళ నిజంగా ప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి కట్టకట్టుకుని ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ జరిగేటువంటి సన్నివేశం అక్కడ తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే మీరు మీ బ్రతుకుదేరువు కోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప నా కోసం మీరేమీ చేయలేదు అని చెప్పి తెలియబడుతుంది. ఇక్కడ ఇదే అధ్యాయంలో 15వ వచనంలో కనపడతా ఉంది చూడండి. ఎందుకంటే 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు ఘోరమైన త్రోడేళ్ళు, వారు ఫలముల వలన వారిని తెలుసుకొందురు, మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది. ఎందుకంటే మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వారి ద్వారాగా మీరు ఆధ్యాత్మిక ఫలాల్ని అనుభవించవచ్చు. కానీ దురుద్దేశంతో మీ మధ్యకు వచ్చి వాళ్ళు
చెప్పేటువంటి మాటల ద్వారాగా మీరు మాత్రం ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందరు, కానీ వారి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుతారు. ఎందుకంటే దానికోసమే మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తలను చూసి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ యొక్క విధి విధానాలన్నీ కూడా చూడటానికి ఎంతో మరి ఆమోదయోగ్యముగా కనపడినప్పుడు కూడా వాళ్ళ కార్యాచరణలన్నీ కూడా ఎందుకు పనిచేయనటువంటివి, ఈ సమాజానికి ఉపయోగపడినటువంటివి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగానే తెలియబడతా ఉంది. ఇక్కడ మరి 19వ వచనం చూసినట్లయితే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని ప్రవశించిన ప్రతి ఒక్కడు కూడా ప్రభువే నిజమైనటువంటి రక్షకుడని చెప్పి ప్రకటనలు చేసే సేవకులైనప్పటికీ కూడా ఆయన రాజ్యానికి వారసులుగా, ఎందుకంటే స్వతంత్రించుకోవడానికి అవకాశం లేదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆయన రాజ్యానికి ఎందుకు అవకాశం లేదని చెప్పి ఆలోచన చేసినట్లయితే వాళ్ళు చేసేటువంటి క్రియలు, వాళ్ళు చేసేటువంటి మాటలు, వాళ్ళు చేసేటువంటి చేతలన్నీ కూడా వాళ్ళ కోసమే, వాళ్ళ యొక్క బాగు కోసమే తప్ప ఏ విశ్వాసి బలోపేతమై విశ్వాసి జీవితాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఉద్దేశం కలిగి మాత్రం కాదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. అలాంటి సందర్భాలలో మనం చూసినట్లయితే ఎవరు కూడా మరి అబద్ధ ప్రవక్తల ద్వారాగా బాగుపడినటువంటి వాళ్ళు, పరలోకానికి వారసులుగా అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఉండరని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ మాట బట్టి మనం చూసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం మనకు కనపడతా ఉంది. చూడండి, ఈ 10-14 ద్వారాగా మనం నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ వచనాలు బట్టి మనం 14-15 వచనాలను బట్టి చూసినట్లయితే నా గొర్రెల కోసం నేను నా ప్రాణాన్ని పెట్టుతున్నాను. ఎందుకంటే మరి గొర్రెలంటే ఇక్కడ విశ్వాసాన్ని సూచించే ఒక పదమై ఉండొచ్చు యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలలోనూ. అలాగే ఎందుకంటే ఇంకా ఈ లోకము పాపములోనే ఉండగా ఆయన ఈ లోక పాపాలని భరించి తన యొక్క విశ్వాసులకు కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని సుముఖం చేయటానికి, ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి తెలియబడతా ఉంది. చూడండి, ఇక్కడ ఈ వచనం బట్టి మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కోసం నా ప్రాణాన్ని ఇస్తా ఉన్నాను. చూడండి, ఎవరైనా సేవకుడు అనేటువంటి వాడు విశ్వాసుల కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఇక్కడ సేవకులు అనేటువంటి మనం ఉన్నారా అని అంటే ఇక్కడ లేరనే తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం. ఎందుకంటే అందరూ కూడా తన బతుకుదెరువు కోసము ప్రలోభాలు పెట్టి రకరకాలైనటువంటి భావాలతోటి, రకరకాలైనటువంటి మార్గాలలో వాళ్ళు మరి విశ్వాసుల యొక్క మనోభావాలతో ఆటలాడుకునేటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది నిజమైనటువంటి రక్షణ సువార్త అని చెప్పి తెలియజేసి కూడా ప్రలోభాలకి గురి చేసి విశ్వాసులను అనేక రకాలైనటువంటి మాయాజాలముతో ముంచేటువంటి కొన్ని మరి డినామినేషన్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకొని ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం ఒకసారి. ఒకడు దేవుడిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినటువంటి వాటికి తినుట వేశ్యము, లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొకడు దేవుడు లేడనియు ఎరుగుదుము. చూడండి, ఇక్కడ ఈ 3వ వచనం బట్టి చూసినట్లయితే, ఒకడు దేవుడను ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దేవుడిని ప్రేమించేటువంటి వ్యక్తి,
దేవుడు కావాలని చెప్పి ఆశించేటువంటి వ్యక్తి, దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తికి ఏ రకంగా ఉండాలో బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. చూడండి, దీని ద్వారాగా అనేక రకాలైనటువంటి అబోధ కల్పనలు, అనేక రకాలైనటువంటి ఆచార ధర్మాలు, అనేక రకాలైనటువంటి మార్గాలు, అనేక రకాలైనటువంటి సూచించి మనుషులను ప్రలోభపెట్టి మరి ఎన్నో ఆచార ధర్మాలను నెలకొల్పేటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యవస్థ నుంచి విడుదల పొందాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడిని ఎరిగినటువంటి నీవు ఏ రకంగా ఉండాలో నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా నడవగలిగేటువంటి స్థితిలో నీవు ఉండాలి అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అదే ఆ ప్రకారంగా చూసినట్లయితే, ఈ వచనం ప్రకారంగా చూసినట్లయితే 2వ తిమోతి పత్రికలోను 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను ఆ దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగానున్నది, ప్రభువు తన వారిని ఎరుగుననున్నదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియే దానికి ముద్రగా నున్నది. చూడండి, ఎందుకంటే దుర్నీతి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తొలగిపోవాలి. దుర్నీతి నుంచి తొలగిపోవాలి అంటే మనిషి చేసేటువంటిది ఏంటి, ఒక సేవకుడు చేసేటువంటిది ఏంటి, ఒక విశ్వాసి చేసేటువంటిది ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దుర్నీతి అనేటువంటిది మనకి ఎంతో ఎచ్చుగా మనకి కనపడతా ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో, ఇప్పుడు జరిగేటువంటి రోజులలో, ఇప్పుడు నడిచేటువంటి రోజులలో దుర్నీతి అనేటువంటిది ఎక్కువగా కనపడతా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు పేరట మరి ప్రవశించుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళు ఉచితముగా చేయనటువంటి స్థితిలోకి దిగజారిపోయారు. అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారా, బైబిల్కి అనుకూలంగా ఉన్నారా అని చెప్పి మనం చూసినట్లయితే బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నట్లుగానే బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియబడతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు బైబిల్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ఏ రకంగా ఉండాలో బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే బైబిల్ తెలియజేసింది ఏం తెలియజేస్తూ ఉంది అని అనుకున్నట్లయితే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగానున్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ దుర్నీతి నుంచి తొలగిపోవాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంటే, ఈ దుర్నీతినే ఎక్కువగా ప్రేమించి ఈ దుర్నీతి ద్వారాగా ఏదో సంపదని సృష్టించాలనేటువంటి ఆశించిన ప్రతి ఒక్కడు కూడా ఏ రకమైనటువంటి భావంలోకి వెళ్తున్నాడో బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అది కాదు మనకి కావలసినటువంటిది. ఎందుకంటే ప్రభు యొక్క మార్గాన్ని మనం చక్కగా నడవగలిగినటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉన్నామో ప్రభు మనకి కావాల్సింది ప్రతిదీ కూడా సిద్ధపాటు చేస్తారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది.